7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు చేసుకోవటం ఆనవాయితీ. ఇది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. ఈ వారం రోజుల పాటు తల్లిపాల విశిష్టత గురించి, తల్లిపాలు ఇస్తే బిడ్డకి ఎంత ఆరోగ్యమో దాని గురించి రాష్ట్రం మొత్తం మీద 55,607 అంగన్వాడీ సెంటర్స్లో విరివిగా చెప్పటం, అలాగే ప్రతి గ్రామంలో కూడా తల్లిపాల వారోత్సవాల గురించి మీటింగులు పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా అంటే కొత్తగా తల్లులైనటువంటి వాళ్ళకి, బాలింతలకి, అలాగే ఈ చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి తల్లిపాల గురించి, తల్లిపాలు ఉన్నటువంటి ఔన్నత్యం గురించి, అవి అమృతంతో సమానం కాబట్టి అవన్నీ చెప్పటం, డెలివరీ అయిన వెంటనే అరగంటలోనే ముర్రిపాలు పడితే బిడ్డకి ఎంత ఆరోగ్యం వాళ్ళకు వివరించడం, ఈ కార్యక్రమాలను చెప్పడమే ఈ తాలూకా ఉద్దేశం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా స్త్రీ సంక్షేమ శాఖలో ఏ కార్యక్రమమైనా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే స్కూల్ పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం ఇవ్వడం కానీ, అలాగే ప్రతి తల్లికి కూడా ఇంట్లో ఇబ్బంది కలగకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే మన రాబోయే 15వ తేదీ ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతి తల్లికి అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం ఇవ్వడం కానీ, ఇవన్నీ చూసుకుంటే మహిళకి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు స్కూల్ విధానం ఇవన్నీ మార్చి, అలాగే అవి మార్చడం వల్ల మేము కూడా కొన్ని అంగన్వాడీ సెంటర్స్లో కూడా కొన్ని విధానాలు మార్చుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో త్రాగడానికి నీళ్ళు లేకుండా ఉన్న దగ్గర నీళ్ళు ఇచ్చాం, అలాగే అక్కడ టాయిలెట్స్ ఎక్కడ లేకపోతే అక్కడ కట్టాం, అలాగే పిల్లలకి ఆట వస్తువులు, బెంచెస్, టేబుల్లు, చైర్స్ అన్నీ ఏర్పాటు చేసాం. ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇచ్చాము అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలా చేస్తున్నామని. కాబట్టి ఈరోజు తల్లిపాల వారోత్సవాలు కూడా అప్పుడే అంటే కొత్తగా తల్లులైన వాళ్ళకి ఇట్లాంటి విషయాలన్నీ తెలియదు కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేస్తూ వాళ్ళకి చెప్పడమే ప్రధాన లక్ష్యం. తల్లులందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని మా అందరి తాలూకా లక్ష్యం. థ్యాంక్ యూ. ఒక ఇదండి అంటే పథకం అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇంతకు పూర్వం 17-18 రిజిస్టర్స్ ఉండేవండి. దానిలో అన్నీ రాయలేకపోతున్నాం మేడం, మాకు ఒక యాప్లు తయారు చేయండి, అలా అయితే బాగుంటుంది అని కొంతమంది సోదరిమణులు అడిగారు. వెంటనే మేము ఒక 2-3 యాప్స్ రెడీ చేసాం. చేసిన తర్వాత ఇన్ని చేయలేకపోతున్నాం మేడం, ఒకటే చేయండి అన్నారు. ఒకటే చేయండి అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒకటి తయారు చేసాం, అది ఇచ్చాం. ఇప్పుడు నేను కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మా కలెక్టర్ కానీ ఎవరు మేము తీసేయాలి, అది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది మా చేతిలో ఉండదు. ఇక్కడ మాకు ఏదైనా కావాలంటే వాళ్ళ రికార్డులు తగ్గించమంటే తగ్గించాం, వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తున్నాం. పైగా అంగన్వాడీ టీచర్లకి 3 సార్లు జీతాలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3 సార్లు జీతాలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీకు ఏదైనా కష్టం ఉంటే మాకు చెప్పాలి. కానీ మీరు ధర్నాలు, రాస్తారోకాలు ఎవరి మాటలో నమ్మి అమాయకమైనటువంటి అంగన్వాడీ టీచర్లను వాళ్ళ మధ్యలో పెట్టి చేస్తే నష్టపోయేది మనమే. కాబట్టి కొంతమంది కావాలి అని వాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే గ్రాడ్యుయేటీ ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారండి, అది మా ప్రభుత్వంలో మేమే ఇచ్చాం. ఈరోజు ఇన్ని సెంటర్స్లో కూడా ఫుడ్ ఎక్కడ ఇంతకు పూర్వం ఫుడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. గుడ్లు ఎప్పుడు వస్తాయి, పాలు ఎప్పుడు వస్తాయి, విరిగిపోయిన పాలు ఇచ్చేవాళ్ళు, కరిగిపోయిన గుడ్లు ఇచ్చేవాళ్ళు, స్టాంపులు వేసిన గుడ్లు ఇచ్చేవాళ్ళు, దిష్టి బొమ్మలతో వచ్చేవి. కానీ ఈరోజు అలా కాదు, రాజముద్రతో వెళ్తున్నాయి, సరైన టైంకి వెళ్తున్నాయి, సరైన అధికారులు ఉన్నారు. ఇక్కడ నేను ఒక గిరిజన ఏరియా నుంచి వచ్చినటువంటి ఒక మంత్రిగా నేనున్నాను. ఏ ఏరియాకి వెళ్ళి చూసినా ఎక్కడ ఎవరికైనా కష్టాలు ఉన్నాయంటే మాకు తెలుసు. ఎందుకంటే నా బంధువులు కూడా అంగన్వాడీ టీచర్లు ఉన్నారు కాబట్టి మాకు అక్కడ విషయాలు తెలుసు. అక్కడ అంగన్వాడీ టీచర్లకు ఏవి కష్టం ఉందో మేము చూసుకొని ముందుగానే చేస్తున్నాం. మేము అందుకనే మినీస్ని కూడా మెయిన్గా మార్చుకొని మొన్ననే క్యాబినెట్లో ఆమోదం అయ్యింది. అంటే ఒకటికొకటి చేయగలం, కానీ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంస పాలన నుంచి తేరుకుంటున్నాం. మనం ఐసీయూ నుంచి ఇంకా జనరల్ వార్డుకు వస్తున్నాం. ఇలాంటి సమయంలో ఎవరి మాటలో విని అమాయకమైనటువంటి అంగన్వాడీ టీచర్లు వాళ్ళ తాలూకా వరలో పడిపోకండి. మీకు ఏదైనా కష్టం ఉంటే మాకు చెప్పండి, మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఒక్కొక్కటిగా మేము చేస్తాం. అన్నీ ఒకేసారి చేస్తామని మేము గొప్పలు చెప్పం, ఏమీ చెయ్యం. ఎందుకు అని అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. మీకు ఇంతకుముందు ఒక్కొక్కటిగా చేసింది మేమే, ఇప్పుడు చేయాల్సింది మేమే, చెయ్యబోయేది మేమే. కాబట్టి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.